నా మనోనేత్రాల్లో మూసిపోయింది కాబట్టి నా ఇష్టాసమైన జీవితం జీవించినప్పుడు ఇలాగే మందిరానికి వచ్చి నా ఇష్టాసారంగా తిరుగుతూ మందిరానికి వస్తాం, మధ్యలో వెళ్ళేసి సిగరెట్ కాల్చడం, మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత క్వార్టర్ బాటిల్ తాగడం, ఇదే జీవితం, ఇదే దేవుడు, ఇదే ప్రార్థన. అసలు ప్రార్థనకు ఎందుకు వెళ్తున్నామన్న గ్రహింపు కూడా లేదు ఆ రోజుల్లో. తర్వాత వినటం వల్ల ఏం జరుగుతుంది? విశ్వాసం మనకు కలుగుతుంది. వాక్యము సేవకులు ఎవరైతే ఇక్కడ బోధిస్తున్నారో దేవుని ఆత్మ వారి మీద ఉండి ప్రతి మాట మన హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. అంతేగాని అచ్చట్లో ముచ్చట్లో ముసలం ముచ్చట్లు చెప్పుకొని కాలక్షేపం చేసే మందిరాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే నీకు ఆశీర్వాదం ఇచ్చేది, నీ బిడ్డ ఆశీర్వదించబడతారు అనేసి అదో టైంలో తీసుకుపోతారు. అది కాదు. దేవుడు ఏమన్నాడంటే అందరూ రక్షించబడాలి, నశించిపోయిన ఆత్మలను వెతికి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నది గ్రహించుకుంటే మనం నిజం తెలుసుకుంటాం. అసలు మందిరానికి ఎందుకు వస్తున్నాం, అసలు ఎందుకు దేవుని స్తుతిస్తున్నాం, దేవుడు చేసిన కార్యం ఏంటి, దేవుడు మన కోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజం బయటపడుతుంది. పాపం చేసినడికి, ఆ పాపపు బ్రతుకులో ఉన్నవాడికి, చీకట్లో ఉన్నవాడికి వెలుగు గురించి తెలియదు. అడిష్టాంశాన్ని జీవితం జీవిస్తాడు, వెలుగు వచ్చినప్పుడు వాడు పారిపోతాడు. అలాగే మన జీవితంలో పాపం మనం చేపు దేవుని మాటలు మన హృదయంలోనికి ఎల్లవు. ఎన్ని చెప్పినా మనం చెప్పినా కానీ మారని కానీ మన హృదయము మారదు. కానీ దేవుడు ఆకర్షిస్తేనే ఇప్పుడు మీ ముగ్గురు ఇక్కడ మందిరానికి రాగలిగారు. ఎంతోమంది ఉన్నారు, లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు కాబట్టి మందిరంలోకి రాగలిగారు. ఎంతోమంది రక్షించబడుతున్నారు, ఎంతోమంది చేస్తారు. అలాగే నా జీవితంలో అలాగే మందిరానికి వచ్చి వెళ్తూ సమయాన్ని గడుపుతూ దేవుని ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తున్నాను, వస్తున్నాను అని చెప్పుకుంటూ మనుషుల్ని మోసం చేసి మనుషులకి ఏదో గొప్ప చెప్పుకుని దేవుని మోసం చేసి నా జీవితం నేనే పాడు చేసుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో నాకు ఒక రకమైన వాక్యం ద్వారా కట్టబడ్డాడు. వాక్యం ద్వారా ఎలాగంటే ఉంటే వెచ్చగలవండు, లేకపోతే చల్లగలవండు. అంటే బలవంతంగా దేవుడు నీ ప్రాణాన్ని రక్షించడానికి, నీ బ్రతుకులు మార్చడానికి, మన బ్రతుకులు మార్చడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకం వచ్చి ప్రతి మానవుడిని తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ఎంతో ప్రయాసపడుతుంటే మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవునికి విరోధంగా చేసి దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా తిరుగుతుంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంత పెట్టే దేవుడు కాదు. ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భాగం వేసిన సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి సులువు, నేను సాత్వికుడను, దీని మనసు కలగలను, నా దగ్గరకు వచ్చి నేర్చుకోమని అన్నాడు. నా కాడి సులువు. ఒక్కడి మీద భాగం పెట్టాడు, ఆయన మీద ఓ పక్కన ఆయన వేసుకుంటే భాగం, మన పక్కన ఓ భాగం వేస్తాడు, నడిపిస్తాడు. నడవగలిగే శక్తి మీరు ఉంటే ఆయనే నా కృప చూపిస్తాడు. అయితే మనము మనిషి దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంటే లాస్ట్కి మన ప్రయాణం ఎక్కడికి వెళ్తుంటే మరణపు అంచుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది గ్రహించుకోవడం ఎప్పుడో లేదు. ఆఖరి సమయంలో లవోదిపంగా నడిస్తే మనం ఎందుకు పనికిరకుండా పోతాం. అయితే ఒకప్పుడు నేను ఇలాగే మందిరానికి వస్తుంటే వాక్యాన్ని ద్వారా నేను వినటం వల్ల విశ్వాసము మనకు కలుగుతుంది. ప్రతి మాట వినాలి, నేను గ్రహించుకున్నాలి. అప్పుడు నేను విన్న తర్వాత ఎందుకు వస్తాను మందిరానికి, అసలు ఏమింటున్నాను, రావడం వల్ల ప్రయోజనం ఏంటి, అసలు వాక్యం ఏం చెప్తుంది, తినొద్దు, తాగొద్దు, నీ బ్రతికేంటి, నీ పాపముల గురించి వాక్యం ద్వారా నీ పాపము, ఈ ధర్మశాస్త్రం ఏంటంటే పాపమును వివరంగా చెప్తుంది. నువ్వేం చేస్తున్నావో ఎన్ని ప్రతి విషయాన్ని ధర్మశాస్త్రం నీకు విశదీకరిస్తుంది. దాన్ని గ్రహించుకుని మనసు మనకు ఉండాలి. అంతేగాని ధర్మశాస్త్రం పాటించినందున పరిశీలన శాస్త్రం దీన్ని పాటించలే, కానీ దీన్ని అనుసరించలా. అయితే ఒకప్పుడు నా హృదయంలో తాగినప్పుడు నేనేం చేశానంటే, ప్రభా నేనైతే ఘోర పాపిని, అన్ని వ్యసనాలు నాలో ఉన్నాయి, నేను విడుదల అవ్వాలంటే నీ పక్షాన్ని అనుకున్నాను. ఎంతకాలం బ్రతికినా మనం బ్రతికిన తర్వాత మనకు ఒక రకమైన ప్రయోజనం ఉండాలి. అంతేగాని చచ్చిపోయిన తర్వాత ఒక్క బతికేసి అక్కడెక్కడో నరవల్లోకి వెళ్ళిపోయి కానీ బ్రతికి 4 రోజులు దేవుడి కోసం బ్రతికితే చాలని నేను మనసులో నేను అనుకుని, నా హృదయంలో నేను అనుకుని నేనేమన్నానంటే, ప్రభా నేను బ్రతికినంతకాలం నీతో ఉంటానని చెప్పి 40 రోజులు ఉపవాసం అండి. 40 రోజులు ఉపవాసం అంటే ముందుగా సిద్ధపడు. నాకు నేను అనుకున్నాను అంతే. 40 రోజులు సిద్ధపడాయి,
దేవుని కోసం ప్రయాసపడి 40 రోజుల ఉపవాసం అంటే టిఫిన్ చేసి నా ఉద్యోగం నేను చేసుకుంటూ అలాగే చేస్తుంటే ఆ సమయంలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, చాలా ఇబ్బంది పడ్డాను. దేవుని దగ్గరికి వస్తే అపవాదిగాడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలు జయించాలంటే దేవుని వాక్యం ద్వారా మనం జయిస్తాం. దేవుడికి మనం ఉదయాన్ని ఎప్పుడు అప్పగించుకోము. దేవుడు నీ పక్షాన వెనకాల నుండి నీకు ఆయన సహకారంగా చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నాను. 40 రోజులు ఉపవాసం ఉంటాను. నా యొక్క సంఘంలో నేను బాప్తిసం తీసుకున్నాను. 2012లో తీసుకున్న తీర్మానం, ఆ రోజు తీసుకున్న తీర్మానం ఈ రోజు వరకు దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ, దేవునికి ఇష్టడిగా ఉంటూ, నాలో ఉన్న లోక పాపములన్నీ కూడా దేవుని వైపు నేను ఎప్పుడైతే తిరిగానో నా జీవితంలో నాకు తెలియని ఆనందం ఎంతో అనుభవిస్తూ ఉంటాను. ఎందుకంటే నా బిడ్డల విషయంలో కానీ, నా ఉద్యోగ విషయంలో కానీ, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ కూడా కానీ లంచాలకి ఎంతో ఎగబడిపోయేవాడు. ఎగబడిపోతుంది ప్రతిదీ డబ్బే, సంపాదించుకుంటే డబ్బే. నీ ఉదయం మంచిది కాకపోతే నువ్వు పాపం చేయాలని ఆలోచన వస్తే ఎవడు ఆపినా ఆగలేమా. మన హృదయం సరిగ్గా లేకపోయినా, మన మనసు సరిగ్గా లేకపోయినా, మనము దుష్టాలోచనలు వచ్చినప్పుడు ఏం చేద్దామంటే డబ్బులు సంపాదించాలంటే పోలీసులు బాగా ఈజీ, సాయంత్రం ఎంతైనా సంపాదించవచ్చు. మన బుద్ధి మంచిది కాకపోతే రోడ్డు మీద నిలబడితే రోడ్లను తిరిగితే త్రిబుల్ రైడ్ ఆపవచ్చు, తాగుమని ఆపవచ్చు, పరిగెత్తుకెళ్ళి ఆపవచ్చు, ఎవరైనా సరే నిలబెట్టేది అధికారం నాకు ఉంది. కాబట్టి నేను సంపాదించుకున్న ఈ జోబు నిండిపోతే ఈ జోబు నిండిపోతుంది. కానీ తీసుకున్న డబ్బుని దాని యొక్క పరిణామాలు మనం దానికి సమాధానం చెప్పే రోజు. ఎందుకంటే డబ్బు తీసుకున్న చెప్పి ఆ రోజుల్లో నేను ఎంత తీసుకున్నా కానీ అసలు వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకుని నష్టాసారంగా జీవిస్తుండేది. ఇది ఎలా వస్తుంది, అది బాధపడుతున్నాడు, అలా వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు ఏడుతూ వస్తారు. అలా కొట్టి తిని నేను సంపాదించుకునేది అన్నది దేవుడు ఎరగకముందు ఆ ఆలోచన నాకు వచ్చేది కాదు. దేవుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కదా, ఏ డబ్బు తీసుకున్నా, ఎక్కడ ఊర్లు ఇచ్చినా సరే, సంతోషం తెచ్చినా సరే నేను భయపడుతూ ఉండేది. పోలీస్ స్టేషన్లో పంచుతూ ఉంటాను. అటువంటివి కూడా నేను ఎప్పుడు ముట్టనిచ్చేవాడు కాదు. కానీ నా జీవితంలో ఎప్పుడైతే నేను పెంటగా ఎంచుకున్నానో డబ్బుని, దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు. నాకు 3 పిల్లలు. నాకు 3 పిల్లల్లో 3 పిల్లల గురించి సాక్షి చెప్పాలంటే రోజు పడతాను. రోజు అంటే దేవుడి పక్షాన ఉంటే దేవుడు నీ పక్షాన్ని ఎన్ని చెప్తాడు, ఎన్ని పనులు చేస్తాడు అనేది నాకు సింపుల్గా చెప్పేస్తాడు. ఎందుకంటే సమయం తక్కువ ఇచ్చారు బాగారు. అయితే నాకు 3 పిల్లలు అయితే పెద్ద కుమారుడు బీటెక్ చదివాడు. పాపేమో నేను వేమాలు ఉండగానే పూర్తిగా సంపూర్ణంగా రక్షణ పొందానంటే నమ్మకంగా దేవుడికి ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన్ని ఎన్నో మేలు చేశాడు. పెద్ద కుమారుడికి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ వచ్చింది. పాపలో కరోనాలో 2020లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2023లోనేమో చిన్నడికి ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చింది. ఇవన్నీ ఉచితంగా వచ్చినాయి. ఎలా వచ్చినాయి? ఉచితంగా వచ్చింది. దాని గురించి వివరిస్తే చాలా బాగా వేస్తుంది. ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంతో ప్రయాసపడాలి. ఆ ఎంబీబీఎస్ ఎలా వచ్చింది? ₹1,00,000 సీట్ ఎంత వచ్చింది? ₹10,000. సంవత్సరం కింద ₹10,000 సీట్. అది నేను కట్టిందంటే 10,000 ఉంటుంది నెలకి. మరి సంవత్సరం ఎంత? 10,000. నేను ఎప్పుడైతే ఈ పాపం సొమ్ముని ఎప్పుడైతే నేను పక్కకు పెట్టేసాను, దేవుడు నాకు ఎన్నో మేలు చేసి ₹1,00,000 సీట్ ఇచ్చాడు. పాపకి ఇచ్చాడు, చిన్నడికి ఇచ్చాడు, పెద్దోడికి. వీళ్ళందరికీ ఇక్కడ ఇంట్లో కూర్చొని సంపాదించాడు. కష్టపడిపోయి ఏం చేయాలి. ఒక విషయం చెప్తాను. మా చిన్నోడు వెళ్తే నీట్ ఎగ్జామ్ రాశాడండి. నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంట్లో కూర్చొని రాశాడు. ఇంట్లో కూర్చొని నీట్ ఎగ్జామ్ రాయగలుగుతా. ఇంట్లో కూర్చొని 25 లక్షల మంది రాతే ఇంట్లో కూర్చొని 150 పెట్టాను. అంటే 2 మార్కుల్లో పోయింది. 4 లక్షలు కట్టాలన్నాను. సంవత్సరం 4 లక్షలు కట్టాలంటే నేను కట్టలేదు. అంటే నా దగ్గర అయితే డబ్బు లేదు. నువ్వు చదవాలనుకుంటే రాసి ఉంటే చదువు, నేను చదివిస్తాను. 3 లక్షలు పెట్టి విజయవాడలో జాయిన్ చేస్తున్నాడు అన్నాడు. విజయవాడ వెళ్ళాలన్నాడు. సరే ఏం చేద్దామన్నాడు. ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చోమంటే సెల్ ఫోన్ తీసేయాలన్నాడు. సెల్ ఫోన్ పక్కన పెట్టాడు. 6 నెలలు సెల్ ఫోన్ పక్కన పెట్టాడు. చదువుడు అంటే బుక్ చేసుకున్నాడు, బెంచ్ చేసుకున్నాడు. అక్కడ కూర్చొని చదువుతుంటే వాడు ప్రయాస ఎలా ప్రయాసపడ్డాడంటే ఆ ఎగ్జామ్ అయ్యేవారు కూర్చోని నుంచి కింద కూర్చుంటే పైన పైన ఎప్పుడు పడుకున్నాడో తెలిసింది కాదు. నేను నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చినా అలా ఉన్నాడు, పగల డ్యూటీకి వచ్చినా అలా ఉన్నాడు. అంత కష్టపడ్డాడు. 25 లక్షల మంది రాస్తే మా చిన్నడికి ఎంత వచ్చింది తెలిసిన ర్యాంకు ఆంధ్రలో 300 ర్యాంక్ వచ్చింది. ఒంగోలు గవర్నమెంట్ కాలేజీలో రిమ్స్లో ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ వచ్చింది. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు తెలుసు. పెద్దోడు ఇంట్లో కూర్చొని బ్యాంక్ మేనేజర్ కొట్టాడు. పాప ఎంబీబీఎస్ కొట్టింది.
అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు తృప్తిగా ఇస్తున్నాడు, కానీ ఈ కార్యాలు చేసిన దేవుడు మనం మర్చిపోవాలి. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎవరు అని నా ఇంకా ప్రయాస ఇంకా ముందుకెళ్తుంది. ఇంతగా గొప్పగా ఆశీర్వదించిన దేవుడిని ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని ఎమ్మెల్యేలు సన్మానం చేశారు, ప్రతి ఊరు ఈ లోకమంతా కూడా పొగిడేస్తుంది. అదే పోతే సీట్ రాకపోతే అదే ఊరు మళ్ళీ మనల్ని విమర్శిస్తారు. మనుషులు నమ్ముకొని కంటే యెహోవాను ఆశ్రయించిన వాడు దేవుడు అంట. మనుషులు ఏంటంటే మనిషి రూపం బట్టి, స్వభావం బట్టి, డబ్బులు బట్టి, కులం బట్టి, మతం బట్టి మాట్లాడే మనుషులు ఉంటారు. నా దేవుడు మన దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయాంతరంగాలు ఎరిగి దరిద్రులను, దీవులను, విరుగులకి ఉదయాన్ని ఆయన ఎంతో ప్రేమించి మనల్ని ఎంతో ప్రేమిస్తుంటే మనం దేవుడి మాట వినకుండా మన ఇష్టాసమైన జీవితం జీవిస్తున్నాం. నేను ఎందుకు చెప్పినానంటే సాక్ష్యం చాలా ఉండదు. ఒక్కొక్క మాట చెప్తుంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఇది విడమే చెప్తుంది, కానీ అది తక్కువ సమయం చెప్పబడుతుంది. కానీ దీని అంతటికీ కారణం ప్రార్థన. దేవుని ప్రార్థన మనలో ఉంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయనతో నువ్వు స్నేహం చేసుకుంటే, ఆయనతో నువ్వు సహవాసం చేసుకుంటే ఆ అనుభవం సంపాదించుకోవాలి. ఎవరో ప్రార్థన చేస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ సంఘానికి వెళ్ళిపోతున్నారు, ఈ సంఘానికి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇక్కడే జరుగుతుందంటే ఈ మందిరం అంతా నిండిపోతారు. ప్రసాద్ గారి మందిరంలో జరిగిపోతుంది, చాలా జరుగుతున్నాయి. నేను ఒక ఓటు పెట్టామంటే నాకు చెప్పారంటే బయట కూర్చుంటారు జనాలు. మనుషులు దేనికోసం వస్తున్నారు? ఆశీర్వాదం కోసం, స్వస్థత కోసం, రొట్టెల కోసం. యేసుప్రభువు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కాలినడక నడుచుకుంటూ వెళ్తే ఎంతోమంది ఆయన కాలినడకని వెళ్ళి స్వస్థతలు చేసి, ఆశీర్వాదాలు ఇచ్చి, వాక్యాన్ని బోధించి, ఎంతో చేసి రాత్రి సమయం వెళ్ళి ఒలీవ కొండ మీద తండ్రితో ముఖాముఖిగా ప్రార్థన చేసుకున్నాడు. దాని యొక్క శక్తి లేక అక్కడ పొందుకున్నాడు. కానీ ఎక్కడో లేదు ఆశీర్వాదం. ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడైతే నామమును స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటారు. అక్కడ ఎస్ఆర్ అక్కడ ఎక్కడో మందిరం ఎక్కడెక్కడ పెడతారు. జనాలు అన్నీ జరిగిన అందరూ ఎడబగకుండా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళెవరో దేవుని ఎరగను ఏమని చేస్తారు. చిన్నపిల్లలకి సెలవు వెళ్తారంటే ఎలా వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ చాలామంది మరి స్వస్థతలు పొందుతున్నారు అంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఏదో ఒకడు ఆశీర్వాదం దేవుని పని కనుక దేవుడు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారని దాని గురించి విమర్శించట్లేదు. కానీ అక్కడ అన్ని జనులు ఒక నమ్మకం మీద వెళ్ళిపోతారు. అక్కడ 2 సెషన్లు పెడుతుంటే మేము కంట్రోల్ చేయలేక, పోలీసు కంట్రోల్ చేయలేక, ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక ఎంతోమంది విరివిరిగా ఉదయంగా వచ్చేస్తున్నారు. కానీ ఎన్ని ఆశీర్వాదాల కోసం. కానీ మనం ఏంటంటే నిత్య రాజ్యంలోనికి ప్రవేశానికి ఎలా వెళ్ళాలన్నది దాన్ని కనిపెట్టాలి. దేవుని మార్గం ఎప్పుడు కూడా ఇరుకు మార్గం ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వారికి అది అయ్యేది దొరుకుతుంది తప్ప అందరూ కూడా ప్రభు పిలిచేవాడు ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం చేరలేడు. అలాగా నా జీవితాన్ని కట్టుకుంటూ 2012 నుంచి 2000 ఇప్పుడు వరకు కూడా వేమారులో నేను ఒక ఎల్ఏఎఫ్ చర్చికి వెళ్తాను. ఎల్ఏఎఫ్ చర్చికి వెళ్తాను. ఏ చర్చికి వెళ్ళమన్నది కాదు, నువ్వు ఎలా ఉంటున్నావో అన్నది. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు చెప్పితే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. కానీ నేనైతే నేను మీకు సాక్షిగా చెప్తున్నాను. నా దేవుడిని నేను నమ్ముకున్నప్పుడు నేను ఉదయం ఇచ్చిన తర్వాత నేను దేవుడితో సహవాసం ఎలాగంటే ఉదయం 4 గంటలకి నేను ఎంత డ్యూటీలో ఉన్నా, ఎంత అర్ధరాత్రి అయినా, ఏ డ్యూటీలో ఉన్నా తెల్లారంటే 4 గంటలు లేచి నాకు నేను లైట్లు వేసుకుని ప్రార్థన చేసుకుని దేవునితో ముఖాముఖిగా ప్రార్థన చేసుకుని ఆయన శక్తిని పొందుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ 2 గంటలు ఆయనతో గడపకుండా ఏ రోజు కూడా నేను ఈ జీవితంలో నేను మానలేదు. ఇది చెప్పడం మాటలు కాదు. మాటలు అంటే ఇప్పుడు దేవుడిని నమ్మమని చెప్పుకున్నారు, కానీ దాన్ని అనుసరించడం అంటే దేవుడితో సహవాసము ముఖాముఖిగా రోజు ప్రార్థన చేయాలి. ఆయనతో మాట్లాడితే దేవుడు నీ కష్టకాలను ఎరిగిన దేవుడు. అసలు నువ్వు ఎలా ఉంటావో, నా పక్షాన్ని ఉంటున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని టెస్టింగ్ పెడుతూ ఉంటాడు. అంటే అవసరం కంటే మేము ప్రార్థన ఎక్కువసార్లు, అవసరం లేనప్పుడు ప్రార్థన లేకుండా నష్టాసార్లు జీవితం జీవించి దేవుడిని దుఃఖపెడుతున్నామే కానీ దేవుడికి సంతోషాన్ని మనం కలగజేయట్లా. అందుకని దేవుడు బాధపడుతున్నాడు. నీకు ఎన్నో ఆశీర్వాదాలు నింపు, ఎన్నో చేయాలని ఆశీర్వదిస్తున్నాడు. కానీ మనం ఏంటంటే మనం దేవుని మనిషి పెరుగుతున్నాం. నేను దేవుడిని అనుకున్నది ఈ రోజు వరకు కూడా నేను 2012 నుంచి పడుతూ లేదు ఇంకా బలంగా పొందుతాను. 2017 నుంచి ఈ రోజు వరకు కూడా నేను తణుకులో 5 సంవత్సరాలు చేశాను, భీమాలో వచ్చి 5 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు నేను రాయని రోజు లేదు. డైరీ దేవుని కోసం 2 గంటలు డైరీ రాస్తా. దేవుని కోసం 2 గంటలు ఆయనతో మాట్లాడతాను. ఆయన నాతో మాట్లాడతాను. ఎలా చేయడం అంటే
నేను నమ్ముకున్న దేవుడు ఏం చెప్పాడంటే దుష్టులు ఆలోచించుకుని నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, దేవారాత్రులు యెహోవా ఏంటిది ధర్మశాస్త్రం దేవారాత్రుల వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఎలాగవుతుంది? ధన్యుడు దేవుడు పని చేస్తే ధన్యుడు అవుతాడు. అంతేగాని నీకు ఆశీర్వాదాలు కావాలని ఎలాగొచ్చేస్తే, నా కుటుంబం కట్టబడాలని ఎలాగొచ్చేస్తుంది? దేవుడు పని చేయకుండా మన ఇష్టాసంగా బ్రతికితే అయిపోతుందా? అయినా కానీ నీకు కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా ఒక్క క్షణం ఆపితే మన బ్రతుకులేంటి? దాని యొక్క విలువ మనం కనిపెట్టుకున్నామా? దాన్ని గుర్తించామా? కరోనాలో చూపించాడు, ఒకసారి చూపించాడు. ఆక్సిజన్ అందకపోతే వ్యాగన్ ద్వారా తీసుకొచ్చి ముక్కుకి పెట్టుకోరు. నేను రెడ్ జోన్లో కూర్చుని ప్రాణం పోయే వాళ్ళకి ఆక్సిజన్ పెడుతుంది, దగ్గర కాపలా కాసుకోవాలి. ఇంట్లో ఉందంటే ఇంటి చుట్టూ కాపలా కాసుకోవాలి. వీటి ప్రాణం నేను కాపాడుతుంది, వీడెందుకని చెప్పి మాట తెచ్చుకున్నాడు. వాడేమో ఆలోచన అలాగా జీవిస్తున్నాడు. దేవుడు చేసే కార్యాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసే ఉపకారాలు దేనిని మర్చిపోకూడదు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించకపోయినా ముందు ఆయనే మనం ప్రేమించాడు. కానీ మనం ఆ ప్రేమను గుర్తెరక మన ఇష్టాసరమైన మన జీవితం జీవిస్తుంటే దేవుడు ఎంతో సంతాపపడుతున్నాడు. మందిరాలు ఎందుకంటే స్వస్థతల కోసం, ఆశీర్వాదం కోసం మందిరాలకు రాకూడదు. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు? నిన్ను రక్షించడానికి. ఆ పరలోకంలో ఆనాడు అవ్వ ఆదాములు పోగొట్టుకున్న మహిమ, అవ్వ ఆదాములు ఎంతో సుందరమైన కళలు కని వేసుకుని ఆ రోజు ఆ ఏదో తోటలోని అవ్వ ఆదాముల ద్వారా ఎంతో ఆనందం పొందాలని దేవుడు ఆశిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం చేసి దేవుడి యొక్క అనుగ్రహం పోగొట్టుకున్నారు. ఆ మహిమను పోగొట్టుకున్నారు. ఆ యొక్క ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాట తృణీకరించారు. 99 పళ్ళు తిన్న చెట్లు తిన్నాడు, ఒక్కదాని తినదండి. ఏది వద్దంటామో అదే మనం చేయడానికి సిద్ధపడుతున్నాం. అందుకే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటలేదు. ఆనాడు ఏదో తోటలో దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు కాబట్టి వారు నగ్నంగా ఆ రోజు మా పాపం వాళ్ళు బయటపడింది కాబట్టి, వాళ్ళ మనోజ్ఞానం బయటపడ్డది కాబట్టి మేము పాపం చేసామని చెట్టు పక్కకి వెళ్ళి దాక్కున్నారు. అప్పటి వరకు దేవునితో సహవాసం చేసి చక్కగా తిరుగులు ఎందుకు వచ్చింది? దాక్కోవాలని పని వచ్చింది. పాపం చేస్తున్నాడు. ఆ పాపం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏలుబడి చేస్తుంది మన మధ్యలో. అది స్వాభావికంగానే వస్తుందండి. అది స్వాభావికంగానే మనలో వచ్చారు. మన పిల్లల నుంచి తరతరాలు అలాగే ఏలుబడి చేస్తుంది. ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వకల్లా, పాపం చేయనప్పటికీ ట్రైనింగ్ ఇవ్వకల్లా, మన మాటల్లోనూ, మన చూపుల్లోనూ, మన నడవటంలోనూ అన్నీ కూడా మనల్ని అపవిత్రపరిచేది అపవాదిగాడు తంత్రాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ పాప స్వభావం ఈ రోజు వరకు. ఆ మహిమను మళ్ళీ పొందుకోవాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదని తండ్రి ఆలోచించాడు. నా పిల్లలందరూ, నేను సృష్టించిన పిల్లలందరూ కూడా ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఏం రక్షించాలని ఏం చేయాలంటే నా ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన రక్తం ద్వారా, తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన కలుషితం లేని రక్తం ద్వారా ఈ పాపములన్నిటి విమోచన కలగడానికి ఆ రోజు యెషయా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిన్ను నన్ను రక్షించడానికి లోక రక్షకుడిగా వచ్చాడు. ఆ పోగొట్టుకున్న మహిమను ఎవరి ద్వారా పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పొందుకోవాలని ఆయన మన కోసం ప్రాణం పెట్టి, నీ పాపములను, నా పాపములను, మన పాపములు ఉన్న శాపమంతా కూడా అదంతా కూడా కలువ శిలువలో ఆయన రాడి మీద ప్రాణం పెట్టి ఆయన ఎందుకు మరణించారంటే మన మీదున్న పాపాలన్నీ తుడిసివేసేసాడు. కానీ ఎవరైతే దేవుని యేసుక్రీస్తు ద్వారా వచ్చారో, ఎవరొచ్చి ఆయన దగ్గర అందుకంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడి గనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. నీ పాపము పోవాలంటే ఏ గుడికి వెళ్ళావు, ఆ పండుగ వెళ్ళాను, ఈ పండుగ వెళ్ళాను, అందరూ ములిగాను, ఇందులో ములిగాను, అంత డబ్బిచ్చాను, ఎంత డబ్బిచ్చానని చెప్పుకుంటంలో ప్రయోజనం లేదు. నా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మన సమస్త దుర్నీతి నుండి
ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు, మన దేవుడు, ఏకైక దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు. ఆయన దగ్గరే రక్షణ ఉంది, ఆయన దగ్గరే విమోచన ఉంది, ఆయన దగ్గరే పరిశుద్ధత ఉంది. ఏ దేవుళ్ళలోనూ పరిశుద్ధత లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభువులోనే, యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత ఉంది. ఆయన రక్షకుడిగా వచ్చాడు కాబట్టి. అందుకే దృష్టిలో అందగా అలాగా వాక్యాన్ని ఎవరైతే రోజు వాక్యాన్ని ధ్యానించాలి, చదవటం వల్ల నాకు ఏంటనుకున్నాను, నీలో ఉన్న పాపం అంతా ఒకటి తుడుచుకుని వచ్చాను. ఒకసారి అవుతుంది. వాక్యం చదవడం వల్ల ప్రతి మాట, ప్రతి పాపం నిన్ను విడుదల ఒక నీ శరీరంలో దాని యొక్క శక్తిని నీలో పొందుకున్నప్పుడు అప్పుడు నీ వాక్యము నీ హృదయంలో నింపుకుంటే అంటారు కదా, నీ వాక్యము నా హృదయంలో నింపుకుంటే పాపం అంతా బయటికి పోతుంది. పాపం చేసినాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసినాడు పాపము చేయడు. పాపం చేసినాడు ప్రార్థన రాదడికి. కాబట్టి ప్రతి ఒక్కరు దీని ముందు ఏంటంటే యేసుక్రీస్తు వారికి రుచి చూడాలి, ఆయన రుచిని చూడాలి. రాసిన ఇది కీర్తన 34 ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఉన్నాడు. ఏముంటది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారండి ఈ లోకంలో. ఎందుకు ప్రయోజనం ఏంటి? వాళ్ళ గురించి మనం విమర్శించండి, మన మీద ఇద్దరికి వచ్చారు. నా దేవుడు ఏకైక దేవుడు, నా రక్షక దేవుడు, నా ప్రభువు, పరిశుద్ధుల్లో అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నాడు. కానీ మనం పరిశుద్ధ కాకుండా మన పాపాన్ని అంటించుకుంటే ఎక్కువ ఇష్టపడతాం. కాబట్టి ఆ పాపం నుంచి విడుదల అవ్వాలని మనకి ప్రతిరోజు వాక్యం ద్వారా అనేక మంది సేవకులు ఈ యొక్క మోషే కాలం నుంచి బోధిస్తున్నారు. ఈ వాక్యం ఎప్పటి నుంచే మోషే కాలం నుంచి వాక్యం బోధిస్తున్నా కానీ వీళ్ళంతా యేసుక్రీస్తు మళ్ళీ పుడతాడు, మళ్ళీ లేపుతాడు అన్న మాట అంట మర్చిపోయారట. మనోళ్ళు సిలువలో చనిపోయేటప్పుడు మళ్ళీ లేపుతాడన్నమాట వీళ్ళకి తెలియలేదట. ఎవరు గుర్తొచ్చింది? సిలువ వేసినప్పుడు గుర్తొచ్చిందట. ఈ వంచకుడు చనిపోయిన తర్వాత మళ్ళీ లేపుతా అన్నాడు. మళ్ళీ లేచాడంటే మళ్ళీ పెద్దగా మనకి ఎంత ఇబ్బంది అవుతుంది అని వెళ్ళి మన సమాధి చుట్టూ ఎంతమంది వేసుకున్నాడు అక్కడ అధిపతి ఎవరో ఏ రోజు వేసుకొని ఎంతమంది వేసుకుని సెక్యూరిటీ ఆయన అందరూ ఆపలేదు. ఆయన పరిశుద్ధాత్మక పైకి ఆయన తిరిగి లేస్తారన్న మాట నెరవేర్చుకుంటానికి ఆయన సమాధిని గెలిచాడు, మరణమును గెలిచాడు, సమాధిని గెలిచి ఆయన మళ్ళా ఆయన పునరుద్ధారణై ఆయన పరలోక రాజ్యంకి వెళ్తూ నీకోసం నేను సిద్ధపరిచేస్తున్నాను. ఎందుకంటే మన వాక్యం నేను చదువుతున్నాం కానీ మన వాక్యాన్ని వినగలి శరీరం గ్రహించుకునే మనసు మనకు ఉండాలి. ఒక మాట ఉంటుందండి, లూకా సువార్త 20వ అధ్యాయము 34వ అధ్యాయం. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను మందముగా ఉన్ననైనా ఆ దినము ఏ దినము? దేవుని రాకడ వచ్చే సమయము అకస్మాత్తుగా మీ మీదకు ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఒకవేళ తిండి వలన కానీ మత్తు వలన కానీ మనము ఈ లోక సంబంధమైన ఆశల్లో మనం నిండిపోయినామేమో. దేవుడు ఇంకా రావట్లేదు కదా, వస్తా ఉన్నాడు, నిజంగా వస్తాడేంటి, ఆ వస్తాడేంట్లే ఎంతోమంది చెప్తున్నారు. వస్తాడేంట్లే అంటే సాధారణంగా వచ్చారు. మన పరిస్థితి ఏంటి? ఏం చేయాలో తెలీదు. ఎవడు మట్టిగాడు తాగుతున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరిని కూడా తాగేసి మత్తులు అయిపోయి వారు దేవుని మనిషి తిరుగుతున్నారు. నిన్న సిచ్చినాటి నుంచి ఒకరిని తీసుకెళ్ళి కాలంలో ఆ సిచ్చినాటి నుంచి మన ఈ స్వాగత బాటలో తాగేసి కారణం లేదు, సందర్భం లేదు, సంబంధం లేదు. ఏకైక కుమారుడు ఒకడే కొడుకు తల్లికి. వాడు మంది కలపడ్డాడు. అమ్మ 100 రూపాయలు ఇచ్చి తాగారని 100 రూపాయలు ఇస్తాయి. కాబట్టి ఎవరో స్నేహితులు కలిసి ఇక్కడ వచ్చారు, సెంటర్కి వచ్చారు. ఆడికి కూడా శుభ్రంగా తాగి బుల్లెట్ మీద వేసుకెళ్ళిపోయి ఆడికి మందు తక్కువ వేసాడు. అక్కడ డిస్కషన్ వచ్చింది.
ఆయన్ని తీసుకుని కొన్ని సపోర్ట్ తీసుకుని చిన్న బ్రిడ్జి మీద తీసుకుపోయి మధ్యలో తీసుకుపోయి అసలు మా 2 కాలు పై కట్టేసి అంతా పెట్టేశాను. ఆ బాడీ దగ్గర 4 రోజులు కట్టి నిన్న కట్టాను మటర్ చేసి. ఏ తప్పు చేశాడు? ఒక్కడే కొడుకు. తల్లి పొద్దున్నే కొయ్యి వెళ్ళాలి. కొడుకు ఎవరి కోసం మన ప్రయాసం అంతా ఎవరి కోసం మన పిల్లల కోసమే కదా. ఆ తల్లి దుఃఖం ఎంత ఉంటుందో చూడండి. చిన్న బ్రిడ్జి క్యాబ్లో తెల్లారి గంటలు 3 గంటలకి ఎప్పుడు మన 25వ తారీఖున పడైతే ఆ 3 రోజులు తెలియదు. అది నిన్నతో క్లోజ్ చేసాం ఆ కేసు. అని ఏమన్నాడు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాలని లోక సంబంధమైన ఆశలతో నువ్వు ఒకవేళ నిండిపోయినావేమో. చదువమ్మా. ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు మీ విషయమే జాగ్రత్త. ఎవరి గురించి ప్రయాసపడద్దు. మనకు మేనమే